అండ్ మోర్ ఓవర్ రీసెంట్ టైమ్స్లో ఇలా రాహుల్ గాంధీతో కలవడము, రాహుల్ గాంధీ కలిసినంటేనే కథం, ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే పడిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ చూసుకో, ఎంకే స్టాలిన్ చూసుకో, జీరో చక్కర్లో బాయ్. నిజంగా రే పాపం అనిపిస్తుంది తెలుసా నాకు. రాహుల్ గాంధీ అంటే ముందు హేటెడ్ ఉంటుండే నాకు, హానెస్ట్గా. అరే ఎందుకురా బాబు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడతాడు, అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆడతాడని చెప్పి కోపం ఉంటుండే. ఓకే, బట్ రాహుల్ గాంధీ చేసే ప్రతి ఒక్క పని అది అడ్వాంటేజ్ లాగానే మారుతుంది రైట్ వింగ్కి. సో ఓపెన్గా బెంగాల్కి వెళ్ళి మరి ఏమంటాడంటే, టీఎంసీ పార్టీ మిమ్మల్ని చూస్తలేదు, మీకు పెడతలేదు, మీకు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తలేదు, నీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటే నువ్వు టీఎంసీ పార్టీ మెంబర్ అయి ఉండాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ కొట్టిండు. बंगाल में किसी को रोजगार चाहिए तो फिर कोई ना कोई रिश्तेदारी टीएमसी में होनी पड़ेगी, नहीं तो नहीं मिलने वाला. ఆ ఒక్క స్టేట్మెంట్ బెంగాల్ ఉన్న పీపుల్ కళ్ళు తెరిచేసి, అరే మనకి ఎంప్లాయ్మెంట్ అయ్యేది పలానా గవర్నమెంట్, రాహుల్ గాంధీ అన్నది కరెక్టే కదా. ఆ ఒక్క స్టేట్మెంట్ రాహుల్ గాంధీది కథం, గేమ్ పల్టాన్ చేసింది. ఇంత హెల్ప్ చేసిన రాహుల్ గాంధీకి నిజంగా ఇప్పుడు సడన్ గా జీరో హే బై చక్కర్లో అని చెప్పి పెట్రోల్ బంక్ మేమేస్తే బాధ అనిపిస్తుంది.